విశాఖలోని మురళీనగర్ మసీద్ జంక్షన్ లో ఆదివారం రాత్రి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. అన్నిటికంటే మించి ఒక యువకుడు అలాగే ఒక కుటుంబం భవిష్యత్తు నాశనం అయ్యే సంఘటన చోటు చేసుకుంది. విశాఖలోని వన్ టౌన్ ప్రాంతానికి చెందిన వరుణ్ అనే ఒక యువకుడిని అక్కడ ఇతర యువకులు చూసుకుంటే దారుణంగా హతమార్చిన పరిస్థితి. ఈరోజు చూసుకుంటే వారి కుటుంబ సభ్యులు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మా నా మనవడికి తెచ్చి ఇవ్వండి, ఇంత ఘోరమా ఇవ్వండి. మేమంతా ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలు, నేను ఒక్కదాన్ని కష్టపడి పెంచాలా. నా మనవల్ని ఇవ్వండి. నా మనవల్ని పెంచుకున్నాను, చదివించాను. బొంబాయి పరీక్షకి వెళ్ళే అన్ని తిరిగి వచ్చారు. నా మనవడు చంపించారు. నా మనవడు నాకు కావాలా. నా మనవడు అన్ని అంటున్నా. ఉదయం మీకు ఎప్పుడు కలిసాడు బాబు? నన్ను ఉదయం నా దాటి మీద నుండి వెళ్ళాడు క్రికెట్కి. వెళ్తే వచ్చేసాడు. కొలాయిలు వచ్చింది, నీళ్ళు పట్టాము. ఒకడు వచ్చాడు, ఫోన్ చేశాడు. ముందు ఫోన్ వచ్చింది, ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర. ఫోన్ నెంబర్ ఉంది, ఇస్తాను. ఆ ఫోన్లో పడి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే ఒరే ఎక్కడికి వెళ్తున్నావురా అన్న. అమ్మమ్మ 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు. రాత్రి 12 గంటలకు ఘాట్లు ఇక్కడ గంట ఘాట్లు చెవులో రక్తం కారిపోతుంది, నోట్లో పడి ముక్కులో పడి. నేను చూడలేకపోయాను. ఫోన్ నంబర్ ఉంది. ఆడు ఫోన్ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆడికి అప్పచెప్పాడు. బాబు నేను ఏం చెయ్యాలా? నా మనవడు నాకు ఇవ్వండి బాబు, నా మనవడు నాకు ఇవ్వండి. నేను ఇక్కడ నుండి కదలను. నేను ఏటి అయిపోయినా సరే నేను కదలను. నాకు న్యాయం చేసినంత నా మనవడు ఇవ్వాలి. నాకొద్దు. నాకే పెద్ద ఇల్లు పొల్లు ఉంది. నాకొద్దు. నా మనవడు కావాలి. నాకు నా మనవడు కావాలా. నా మనవడు కావాలి నాయన. మీకు ఒకరే మనవడా ఇంకా ఉన్నారమ్మా? ఉన్నారు. కొడుకు పిల్లలు వీళ్ళు, కూతురు పిల్లలు. కూతురు అంటే తమ్ముడికి ఇచ్చుకున్నాను. తమ్ముడు చచ్చిపోతే వీళ్ళు పెంచుకున్నాను. నా తమ్ముడు లాగా ఉన్నానని పెంచుకొని చదివించాను. ఎంత బలి తీసుకున్నాను నా మనవడికి. ఎప్పుడు బయటికి వెళ్ళడు. ఇలాగా ఫ్రెండ్ పిల్లగానే వెళ్ళాడు అంటే ఎంతమంది ఫోను కూడా చేస్తున్నాను. ఫోను రెస్పాన్సిబుల్ లేదు. చేస్తున్నాము. అందరూ అన్నాళ్ళ దగ్గర కూర్చున్నాము, చేస్తున్నాము. ఏంటి ఇంకా మేము ఎంత తిన్నాము, ఆడు కోసం ఉన్నాము. 12 గంటలకు ఫోన్ వచ్చింది క్యాజువాలిటీ పడి. బేగరండి అమ్మా, బేగరండి అమ్మా. అప్పుడే తీసుకొచ్చారు. మీకేమవుతారు బాబు? తెలుసా తెలియదు. మా బంధువులు పక్క వాళ్ళు తెలియదు. ఇప్పుడు వస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెప్తారు. వరుణ్ నిజానికి చూసుకుంటే ఇటీవల ముంబైలో ట్రైనింగ్ అయ్యారు. మరో వారం రోజుల్లో అతను ట్రైనింగ్ కి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఊహించిన విధంగా ఒక రకంగా అత్యంత బాధాకరం వినేవారికి కూడా. ఈమె అమ్మమ్మ, ఈమె కుమార్తె కొడుకు ఇప్పుడు వరుణ్. నిజానికి చూసుకుంటే అతని తండ్రి చనిపోయిన దశలో అమ్మమ్మే పూర్తిగా పోషిస్తున్న పరిస్థితి. నిన్న చూసుకుంటే 9 గంటల సమయంలో టిఫిన్ చేసి తర్వాత క్రికెట్ ఆడుతానని వరుణ్ బయలుదేరాడు. అతనికి ఒక స్నేహితుడు ఫోన్ చేయడంతో కలిసి వెళ్ళాడు. అయితే తిరిగి చాలా సార్లు కూడా ఆ మాటల్లో చెప్తే ఫోన్ చేశారు, కానీ రెస్పాండ్ అవ్వని పరిస్థితి. అయితే రాత్రి 11 గంటలు 12 గంటల సమయంలో ఇట్లాగా క్యాజువాలిటీలో ఉన్నట్టు తెలియడంతో వారు వెళ్ళిన పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి క్లూస్ టీం అలాగే ఇతర పోలీసు బృందాలు సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డారో, హత్య చేశారో వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో ఈ రకమైన ఘటనలు ఏడాది కాలంలో 2 సార్లు చోటు చేసుకున్నాయి.
గత ఏడాది ఇదే సమయంకి కుంచుమాంబ ఆలయం ఉత్సవాల సందర్భంగా కూడా ఒక యువకుడిని హత్య చేశారు. అయితే తాజాగా ఆ మాటలు మనం వినవచ్చు. నిజానికి చూసుకుంటే మరొక వారం రోజుల్లో ముంబై ట్రైనింగ్ కి వెళ్ళిపోతున్న దశలో ఈరోజు వరుణ్ మృత్యువాత పడిన పరిస్థితి. ఖచ్చితంగా నిందితులపై చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి ఘటనలు జరగకూడదని కూడా ఆ అమ్మమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న వాతావరణం మనకి కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, కేజీహెచ్ నుంచి. అందరికీ నమస్కారం. గత రాత్రి మసీద్ సెంటర్ దగ్గర మాధవధార అంబేద్కర్ కాలనీ ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది ఈ మోషే అనేవాడు వాళ్ళ గ్రూపును, ఇక్కడ సాయి ఈ ఏరియాలో ఉంటాడు, వీళ్ళ గ్రూపు, వీళ్ళొక 5 కుర్రోళ్ళు ఇక్కడ వాళ్ళు కూర్చుని గేమ్స్ ఆడుకుంటుంటే ఈ మోషే అనే వాడికినే ఇక్కడ ఈ ప్రాంతం చెందిన సాయి అనే వాడికి ప్రీవియస్గా గొడవలు ఉన్నాయి. సో ఈ సాయిని ఎలాగైనా అటాక్ చేద్దామని చెప్పి ఆ మోషే అనే కుర్రోడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమంది వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ కూడా 4-5 బళ్ళలో తీసుకొచ్చి ఈ క్యాజువల్ స్టిక్స్ సరుగుడు కర్రలతో వాళ్ళ మీద విచక్షణ దాడి చేద్దామనే ఉద్దేశంతో దాడి చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఆడుకుంటున్న ఈ సాయితో పాటు మరొక 4 ఉన్నారు. ఈ చనిపోయిన వ్యక్తి పేరు వరుణ్ తేజు. ఈ కుర్రోడు కూడా ఉన్నాడు, వీడు సాలిపేట చెందినవాడు. అయితే ఈ 4 మిగతా వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ వరుణ్ ఎవడైతే ఉన్నాడో వీడు వాళ్ళ దాడికి దొరికిపోయాడు. ఇక్కడ కొట్టడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ఆయనకి చెవు పైన తల దగ్గర రక్తగాయం జరిగింది. ఆ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి కేజీహెచ్కి వెళ్ళేటప్పటికి చనిపోయినాడు. అంటే ఇప్పుడు సాయిని అటాక్ చేద్దామని వచ్చిన వాళ్ళకి ఈ వరుణ్ అనవసరంగా బలైపోయాడు. అంతే. ఈ వరుణ్ అనేవాడు ఈ ఫ్రెండ్, కాకపోతే సాయిని కొడదామనే ఉద్దేశంతోనే వాళ్ళు రావడం అనేది జరిగింది. వాళ్ళంతా పారిపోయినారు, వాళ్ళు దొరకలేదు. వరుణ్ ఇక్కడ దొరికిపోయాడు కాబట్టి ఆయనకి ఈ గాయాలైనాయి, చనిపోయాడు. నిరంతరం మీరు చెప్తూనే ఉంటారు అప్రమత్తంగా ఉండాలని. ఎప్పుడు ఈ మోషే అనేవాడు అక్కడ మాధవధార ఉడా కాలనీ ఆ ప్రాంతానికి చెందినవాడు. వీడికి సాయికి ఎర్లియర్ ఎక్కడో గొడవ కూడా ఉంది, ఏదో వైన్ షాప్ దగ్గర ఏదో గొడవ పడినారు. సో వీళ్ళకిద్దరికి కూడా గొడవలు ఉన్నాయి, ఎప్పుడైనా కొట్టుకుంటారని వాళ్ళు అనుకున్నారు. బట్ నిన్న కూడా ఈ దాడి జరగకముందు ఈ మోషే అనేవాడికి సాయికి ఫోన్ కాన్వర్సేషన్ కూడా జరిగిందని తెలుస్తుంది. సరే వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది, అటాక్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మీద లేవండి అదుపులో. అందరినీ కూడా నిన్నటి వరకు మనకి తెలిసిన వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఫుటేజ్ అది వెరిఫై చేయాల్సి ఉంది. ఫుటేజ్లో ఇంకా ఎవరెవరు ఉన్నా కూడా అందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాడిని జైలుకి పంపించడం. వీడు మామూలుగానండి, స్టూడెంట్ చదివాడు, ఇంటర్మీడియట్ చదివాడు, ఖాళీగా ఉన్నాడు ప్రస్తుతం. ఇక్కడ ఏదో లేబర్ వర్క్ ఏదో చేస్తా ఉంటాడు.